रघुपति राघव राजा राम पतित पावन। నమస్కారం. సబర్మతి సంగీత కార్యక్రమానికి స్వాగతం. అచంచలమైన విశ్వాసం, అనితర సాధ్యమైన ధైర్య సాహసాలు, అజేయమైన అహింసా తత్వం ఇవన్నీ కలగలిసి ఏకత్వం అవుతే అదే సంపూర్ణ దేశభక్తి అవుతుంది. ఈ సంపూర్ణ దేశభక్తి అనే శాంతి ఆయుధాన్ని చేతబూని దేశభక్తి గీతాలు దమరక శంఖానాదాలై ప్రతిధ్వనించగా ప్రతి నాల్కలపై పదమై పాటై కదం తొక్కగా పరాయ పాలను పారద్రోరి మన జాతి చైతన్యానికి కర్త కర్మ క్రియ అన్నీ తానే భారత స్వాతంత్ర సమర విజయ రథసారథుడయ్యాడు మన జాతిపిత మహాత్మా గాంధీ. జనజీవన నిత్య చైతన్య సుప్రభాత గీతాలై ప్రతి చోట ప్రతిధ్వనించిన దేశభక్తి గీతాలకు కేంద్ర బిందువు సబర్మతి ఆశ్రమం. ఈనాడు శాంతి స్వేచ్ఛ వైలను ప్రసాదించిన దేశభక్తి గీతాలు మీకు విజయవంతంగా అందిస్తుంది మీ భక్తి టీవీ. నేటి బాలలే రేపటి భావి భారత నిర్మాతలు అన్నది అక్షర సత్యం చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది భక్తి టీవీ. ఈ భక్తి టీవీ మీకు అందిస్తున్న ఈ సబర్మతి సంగీత కార్యక్రమానికి మీ నుంచి ఎంతటి ఆదరణ లభించిందో మీ అందరికీ తెలిసిందే. మరి ఈ కార్యక్రమం యొక్క ఆ రుచిని మీ ఒక్కరికే కాకుండా అందరికీ పంచాలనే సదుద్దేశంతో సప్తపర్ణితో భక్తి టీవీ సంయుక్తంగా శిక్షణా శిబిరాన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఆసక్తి గల బాలబాలికలు వచ్చి ఇందులో సంగీతాన్ని, విలువలను, మంచిని, భక్తి, భజనలు ఇవన్నీ నేర్చుకొని వారి జీవితానికి ఉపయోగపడేలా అన్వయించుకున్నారు. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన सीताराम. ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति दे भगवान. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. మా గ్రూప్ పేరు ట్రూత్ఫుల్ గ్రూప్, ఇంకో గ్రూప్ పేరు యూనిటీ. మనము ఆనెస్ట్గా ఉండాలి, ఏదైనా తప్పు చేసినా మనం ఒప్పుకోవాలి, అలా అని ప్రతిసారి తప్పు చేయకూడదు. నేను 4th క్లాస్ చదువుతున్నాను, స్కూల్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్. మేము గాంధీజీ గురించి రఘుపతి రాఘవ పాట నేర్చుకున్నాం. మన లాగో మేరో యార్ ఫకీరీ మే మన లాగో మేరో యార్ ఫకీరీ మే మన लागो मेरो यार फकीरी में. యూనిటీ గ్రూప్ అటుంది. పేరు డిసిప్లిన్. మేము అంటే పేరెంట్స్కి రోజు పొద్దున కాళ్ళకు దండం పెట్టడం, ఇంకా నిజాలు చెప్పడం, అబద్ధాలు అసలు, ఇంకా వాపాలన, సమయపాలన, ఇంకా మ్యూజిక్, జాతులు అవన్నీ నేర్చుకున్నాం. నా పేరు లలిత్. నేను పాద నమస్కారం, సమయపాలన, వాక్పాలన, శృతి, తాళం, జాతిలు, కాన్సెప్ట్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్, ఫ్రెండ్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నా ఈ క్లాస్కి వచ్చినప్పటి నుంచి. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేది ఆ వాటిని నేను పాటిస్తున్నాను ఈ క్లాస్. గాంధీజీ ఏం చెప్పారంటే మనం ఎవరికైనా మాటిస్తే అది చేసే వరకు నిద్రపోకూడదు అని. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. ईश्वर अल्लाह तेरे नाम, ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति दे भगवान. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. Time management, unity and discipline and honesty is the best policy, and whenever we keep a word or we vote to someone and we must do it, and that's what we learned, which changed ourselves. That's what we try to tell people, that after visiting Saptaparni this is what we are. तू ही राम है, तू रहीम है,
तू करीम कृष्ण खुदा हुआ, तू ही वाहे गुरु, तू ही सामसी, हर नाम में तू समा रहा, तू ही राम, तू ही राम, तू ही राम, तू ही राम। ఈ వారం రోజులు మనం సబర్మతి సంగీత్ వర్క్షాప్లో పాల్గొన్నాం. అందరూ బాగా ఎంజాయ్ చేశారా? గాంధీజీకి సంబంధించిన గాంధీజీ గారికి బాగా ఇష్టమైనటువంటి భజనల్ని, వారు జీవితంలో పాటించినటువంటి నియమాలని, జీవన విలువల్ని, దాంతోపాటుగా ఒక మనిషి సృజనాత్మకంగా ఎదగడానికి కావాల్సినటువంటి సంగీతము, దానికి సంబంధించిన సమాచారం మనం తెలుసుకున్నాం కదా. అందరూ తెలుసుకున్నారా? వచ్చిన జాతుల గురించి కానీ, తాళాల గురించి కానీ, సత్యం గురించి కానీ, అహింస గురించి కానీ, వాక్పాలన గురించి కానీ, సమయపాలన గురించి కానీ, నిర్లక్ష్యము, మాతృభక్తి, పితృభక్తి తెలిసిందా? సరే, ఇప్పుడు మీరందరూ 3 గ్రూపులుగా డివైడ్ అయ్యారు కదా. ఒక్కొక్క గ్రూపు వచ్చి మీరు నేర్చుకున్న ఒక భజన్ని పాడి, తర్వాత మీరు నేర్చుకున్న కొన్ని విలువలని, ఆ తర్వాత సంగీతంలో మీరు నేర్చుకున్న విషయాలని మీ ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు ఈ ప్రోగ్రాం. మీరంతా వాళ్ళకి చెప్పాలి కదా, మేము ఇది చేసాము మీరు కూడా చెయ్యండి అని. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? మొదట ఏ గ్రూప్ వస్తుంది? Our group's name is Truthful Group. We learned many values in this workshop. We are going to sing a bhajan today and tell about music and some values. मन लागो मेरे यार फकीरी में, मन लागो मेरे यार फकीरी में, मन लागो मेरे यार फकीरी में। भला बुरा सबका सुन लीजिए, कर गुजरान गरीबी में, कर गुजरान गरीबी में, मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में. ఇప్పుడు మేము సంగీతం గురించి కొంచెం చెప్తాం. I will tell about Sapta Swaras. Sa is Sajjamo, Ri is Rishabhamu, Ga is Gandharamu, Ma is Madhyamu, Pa is Panchamu, Da is Daivatamu, Ni is Nishabhamu, నిషాదము. నేను ఇప్పుడు కొన్ని వాల్యూస్ గురించి చెప్తాను. ఆనెస్టీ ఇంకా నెగ్లిజెన్స్ గురించి చెప్తా. మనం ఎప్పుడు చాలా ఆనెస్ట్గా ఉండాలి, ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. ఎందుకంటే ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి ఇంకో 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది.
ఇంకా మనము ఏదైనా తప్పు చేస్తే ఎప్పుడన్నా మనం తప్పు చేసామని చెప్పాలి, కానీ ఇలాగని మనం ఎప్పుడు తప్పు చేస్తూ ఉండకూడదు. ఇప్పుడు నెగ్లిజెన్స్ గురించి చెప్తా. మనం ఎప్పుడు ఏది నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే అదొక హ్యాబిట్ అయిపోయి అన్నీ నెగ్లెక్ట్ చేస్తూ పోతాము. ఇంపార్టెంట్ ఏదైనా నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు చాలా డేంజరస్. ఇప్పుడు నా ఫ్రెండ్ హ్యాండ్ రైటింగ్ గురించి చెప్తుంది. I'm going to say about handwriting. We should write in neat handwriting because it shows our attitude. మేము ఈ క్లాస్లోకి వచ్చి వాల్యూస్ కోసం నేర్చుకున్నాము, ఇంకా గాంధీ ఫేవరెట్ సాంగ్స్ నేర్చుకున్నాము, ఇంకా డిసిప్లిన్, యూనిటీ అవన్నీ గురించి కూడా నేర్చుకున్నాము. చూసారు, ట్రూత్ఫుల్ గ్రూప్ బాగా చెప్పిందా? మంచిగా ఒక భజన పాడారు, వాల్యూస్ గురించి చెప్పారు, బాగా పర్ఫామ్ చేశారా? ట్రూత్ఫుల్ గ్రూపు చేశారా సిద్ధు? నెక్స్ట్ ఏ గ్రూప్ వస్తుంది? డిసిప్లిన్ గ్రూప్. మా గ్రూప్ పేరు డిసిప్లిన్. మేము ఇప్పుడు భజన పాడిపోతున్నాము, ఇంకా వైష్ణవ జనతో तेनर कहिए जे पीड़ पराई जाने रे, पर दुख के उपकार करे तो ये मन अभिमान नाये रे, वैष्णव जन तो तेनर कहिए जे. పేరెంట్స్కి కాళ్ళదనం పెట్టాలని మార్నింగ్స్ లేచినప్పుడు, ఎందుకంటే దానికి సంబంధం ఏంటి? గాంధీ గారు చెప్పేవారు ఏంటంటే ఎప్పుడు నిద్ర నుంచి లేచినా మనము పేరెంట్స్కి నమస్కారం చేయాలని. ఎందుకని గాంధీ గారికి ఏ కథ అంటే ఇష్టము? ఒక కథ విని గాంధీ గారు ఇన్స్పైర్ అయ్యారు కదా, ఎవరికి? శ్రవణ్ కుమార్ కథ విని తర్వాత అప్పటి నుంచి ఇన్స్పైర్ అయ్యి ప్రతిరోజు తల్లిదండ్రుల పట్ల గౌరవం, పాద నమస్కారం ఒకటే కాదు, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండి వాళ్ళు చెప్పిన పని చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారో అవి సాధించడానికి మనం కృషి చేయాలి. అది అర్థమైందా? ఇంకేం చెప్తున్నారు? నేను ఈ వర్క్షాప్కి వచ్చి మా పేరెంట్స్కి ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకున్నాను. నేను మార్నింగ్ లేచి గాంధీ గారు చెప్పినట్టే ఆయన ప్రకారంగా మార్నింగ్ పేరెంట్స్కి పాద నమస్కారం చేయడం నేర్చుకున్నాను. ఇంకా అబద్ధాలు చెప్పకూడదు, ఇంకా ఎవరికైనా మాట ఇస్తే అది చేయకుండా మనం చేయాలి. ప్రామిస్ మీద మన ప్రామిస్ ఇస్తే మాట మీద నిలబడాలి. నా పేరు జీవన్ సాయి. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి పేరెంట్స్ ఏమైనా చెప్తే అది కాదనకుండా నెరవేరుస్తున్నాను. వాళ్ళని గౌరవం ఇస్తూ వాళ్ళు చెప్పిన దానికి ఎదురివ్వకుండా మాట్లాడడం నేర్చుకున్నాను. రోజు వాళ్ళకు అన్ని పనులు చేసి పెడుతున్నాను. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు డిసిప్లిన్ గ్రూప్ వచ్చింది, చాలా చక్కగా చెప్పింది, పాట కూడా చాలా చక్కగా పాడారు. వైష్ణవ జనత కష్టమైనా కానీ పాడారా? హెల్ప్ చేశారా మీ ఫ్రెండ్స్ మీరు? ఇప్పుడు మీ గ్రూపు యూనిటీ గ్రూప్ అందరూ కలిసి వచ్చి ఐకమత్యంగా మంచిగా పాడి మీరు నేర్చుకున్నవన్నీ మీ మిత్రులకు చెప్పండి, సరేనా? రండి. Good morning. We're going to sing this song "Tu Hi Ram Hai." This is one of the favorite bhajan of Gandhi ji's. Tu hi Ram hai, tu Rahim hai, tu Kareem, Krishna Khuda hua. Tu hi Vaheguru, tu hi Samasi, har naam mein tu samara. Tu hi Ram, tu hi Ram, tu hi Ram, tu hi Ram. Pa ga ma dha ni pa ma ga re sa, sa ga ma pa. तेरे जोत पाख कुरान में, तेरे दर्श वेद पुराण में. तेरे जोत पाक कुरान में, तेरे दर्श वेद पुराण में. गुरु ग्रंथ जी के बखान में तू प्रकाश
भिखारा, तू ही राम, तू ही राम, तू ही राम, तू ही राम. After coming to this place, we learnt several values like truth, unity, time management, and it has seriously helped us, because before, whenever we used to open our mouth and say anything, it used to just come, we used to just make excuses. But this time we just remember the ashram, what all we learnt over here, and then we just say we can't do this, we have to tell the truth, and that's what we say. After coming to Saptapani, I've got the confidence to sing before everyone. Before I didn't used to even sing, even if my brother was there in front of me. After I've come to Saptapani, I've always noticed that if I tell a lie, I'll think that why am I telling lies? I should be honest. And I always wanted to be in a place like this so that I can learn. And if I tell a lie, or if I do something which is wrong, I remember the words which my sir tells, and then I get afraid to tell it. So, and I've stopped telling lies, and I don't fight with my sister Anna. Thank you. ఇక్కడ సప్తపర్ణి నాకు చాలా నచ్చింది. ఇక్కడ చాలా బాగా ఉంది. ఫస్ట్ వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసేది, కానీ ఇప్పుడు చాలా బాగుంది. అందరూ బాగా పాడుతున్నారు, నేను కూడా బాగా పాడుతున్నాను. ఒకసారి నాకు అర్థం కాకపోయినప్పుడు సార్ మళ్ళీ చెప్పేవారు, అప్పుడు నేను అర్థం చేసుకునేదాన్ని. ఈ వారం మొత్తం మీరు చక్కగా గాంధీ గారు చెప్పిన విలువల్ని, ఆయనకి ఇష్టమైన భజనల్ని, సంగీతం గురించి తెలుసుకున్నారా? మరి వీటన్నిటిని మీ జీవితంలో ప్రతిరోజు స్కూల్లో కానీ ఇంట్లో కానీ పాటించడానికి ప్రయత్నం చేయండి. మీ మిత్రులందరికీ కూడా చెప్పండి ఏ విధంగా మీరు జీవించాలి, ఎటువంటి విలువల్ని మనం పాటించాలి, ఈ విషయాలన్నింటినీ మరి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తారా? సరే, అయితే ఈ కార్యక్రమం మనం ఇక్కడితో ముగిద్దాము. మీ గురించి సప్తపర్ణి వారు మంచి మంచి బహుమతులు తీసుకొచ్చారు. ఆ బహుమతులన్నీ మీకు ఇప్పుడు వారి చేతుల మీదుగా ఇస్తాము. మీరు వాటిని తీసుకుని చక్కగా ఇంటికి వెళ్ళి ఈ విలువల్ని పాటించడానికి ఎప్పుడు కృషి చేయండి. అందరికీ చెప్పండి, సరేనా? వైష్ణవ జనతో తెలిరే కహియే జే पीड़ पराये जाने रे पर दुखे उपकार करे तो ये पर दुखे उपकार करे तो ये मन अभिमानु ना जाने रे वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराये जाने रे वैष्णव जन तो तेरे कहिए जे. ఇప్పటి వరకు చూశారు కదండి సబర్మతి సంగీత కార్యక్రమాన్ని. ఎన్నో విషయాలను కూడా తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి శిక్షణ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.